హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, అనుపమ పరమేశ్వర్ నుంచి మరొక న్యూ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అదే లాక్డౌన్. ఈ ఫిలిం వచ్చేసి లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయితే చేశారు అండ్ ఈ ఇయర్ December 5th కి థియేటర్స్ లో తీసుకొని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ AR జీవా. ఇది మలయాళం నుంచి వస్తున్న ఒరిజినల్ ఫిలిం. సో మీరు చూసుకున్నట్టయితే అనుపమ పరమేశ్వర్ నుంచి ఈ ఇయర్ లాట్ ఆఫ్ మూవీస్ వచ్చేసి మన ముందుకైతే రావడం జరిగింది. ఇప్పటికే 6 మూవీస్ వరకు చూస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ డ్రాగన్, తర్వాత JSK, తర్వాత పరదా, కిష్కింధపురి అండ్ రీసెంట్గా ది పెట్ డిటెక్టివ్ అండ్ బైసన్ ఫిలిమ్స్ వచ్చేసి చూసామన్నమాట. అండ్ ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న 7th ఫిలిం ఇది అనుపమ పరమేశ్వర్ నుంచి. ఈ లాక్డౌన్ ఫిలిం వచ్చేసి December 5th కి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ లైకా. నెక్స్ట్ వన్, సుడిగాలి సుద్ది నుంచి రీసెంట్ గా బిగిన్ అయి ఉన్న బిగ్ ప్రాజెక్ట్ హైలెస్సో కాకుండా దానికి ముందు ఒక ప్రాజెక్ట్ బిగిన్ అయితే అయి ఉంది కదా, అదే గోట్. ఈ గోట్ ఫిలిం వచ్చేసి 1 year 1.5 year అయితే అయిపోతుంది స్టార్ట్ అయ్యి. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి దివ్యా భారతి యాక్ట్ అయితే చేసింది. ఈ మూవీ అనేది మన ముందుకు ఎప్పుడో కంప్లీట్ చేసి రావాల్సింది, బట్ ఒక ఫ్యూ మంత్స్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అనేది స్టాప్ అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ మూవీకి డైరెక్టర్కి సంబంధించి కొంత ప్రాబ్లం రావడం వల్ల ప్రాజెక్ట్ వచ్చేసి స్టాప్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఆ రిమైనింగ్ పోర్షన్ వచ్చేసి బిగిన్ అయితే చేయడం జరిగింది. సో షూటింగ్ వచ్చేసి బిగిన్ అయితే అయింది గైస్. ఈ ఫిలింకి సంబంధించి ఆ రిమైనింగ్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి అప్డేట్స్ వచ్చేసి 2 songs వరకు రిలీజ్ అయితే అయి ఉన్నాయి. ఇప్పుడు మేకర్స్ వచ్చేసి మరొక సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సాంగ్ అయితే వచ్చింది మూవీ నుంచి. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఇంకా చాలా పోస్టర్స్, క్యారెక్టర్స్ కూడా రివీల్ అయితే చేశారు. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 2026 ఫస్ట్ హాఫ్లో మన ముందుకు తీసుకొని రావచ్చు. అండ్ దీని తర్వాత సుడిగాలి సుద్ది నుంచి తెలుసు కదా, ఒక బిగ్ ప్రాజెక్ట్ మన ముందుకైతే వస్తుంది. అది భారీ లెవెల్లో అయితే ఉండబోతుంది, హైలెస్. సో అది ఎప్పుడు వస్తుందో కన్ఫామ్గా చెప్పలేం. 2026 సెకండ్ హాఫ్ అయినా కావచ్చు ఆర్ 2027 ఇయర్లో అయినా తీసుకొని రావచ్చు. నెక్స్ట్, మోనా లైవ్ యాక్షన్. ఇప్పటికే ఈ మోనా వచ్చేసి మనం యానిమేషన్లో అయితే చూసామన్నమాట. ఫస్ట్ పార్ట్ 2016లో అయితే వచ్చింది, సెకండ్ పార్ట్ 2024 ఇయర్లో చూసాము. నో ఇప్పుడు దీన్ని లైవ్ యాక్షన్లో మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ లైవ్ యాక్షన్లో వచ్చేసి మోనా క్యారెక్టర్లో కేథరిన్ చెప్పేసి ఒక యాక్ట్రెస్ కనబడుతుంది. సో ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ అనమాట. ఇంకా మనకి మోయి క్యారెక్టర్లో వచ్చేసి డానీ జాన్సన్ కనబడబోతున్నారు. సో యానిమేషన్లో కూడా తనే వచ్చేసి యాక్ట్ అయితే చేసింది. సో డానీ జాన్సన్ లైవ్ యాక్షన్లో కనబడబోతున్నారు. మూవీకి సంబంధించి స్మాల్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఈ ఫిలిం మన ముందుకు వచ్చేసి 2026 July 10th కన్ఫామ్ అయితే చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్లో కూడా ఈ లైవ్ యాక్షన్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మీరు కానీ యానిమేషన్లో కానీ చూడకపోయి ఉంటే జియో హాట్స్టార్లో ఉంది, వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, కర్మనే వాదికారస్తే. ఇది తెలుగు ఫిలిం. రీసెంట్గా అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో బ్రహ్మాజీ గారు అండ్ మహేంద్రన్ విలా యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ గైస్, ఈ ఫిలిం OTT ప్రీమియర్ మనకి సడన్గా వచ్చేసి సనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సనెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం నవ్వు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. 1 hour 59 minutes డ్యూరేషన్. సో ఈ లో బడ్జెట్ మూవీ ఎవరికైనా చూడడం ఇష్టం ఉంటే వెళ్ళి వాచ్ చేయొచ్చు. నేనైతే చూడలేదు, చూసుంటే ఎలా ఉందో చెప్పేవాడిని. సో ఎవరైనా ఈ ఫిలిం అనేది ఆల్రెడీ చూసుంటే మీ 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి, ఈ ఫిలిం చూడొచ్చా లేదా అనేది. నెక్స్ట్, రోషన్ అప్కమింగ్ ఫిలిం ఛాంపియన్. మేకర్స్ ఏంటో సరిగ్గా ఈ మూవీ నుంచి ప్రమోషన్ అప్డేట్స్ రివీల్ అయితే చేయట్లేదు. సో రీసెంట్గా రోషన్ మేక ఫస్ట్ గ్లిమ్స్ అనేది ఇచ్చారు అంతే. నో ఇప్పుడు హీరోయిన్కి సంబంధించి, సో అదే అనశ్వర్ రాజన్ ఇందులో ఫీమేల్ లీడ్లో కనబడుతుంది కదా, తన క్యారెక్టర్కి సంబంధించి గ్లిమ్స్ అనేది ఇస్తున్నారు. సో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి ఈ ఫిలింలో చంద్రకళ. టుడే వచ్చేసి తన క్యారెక్టర్కి సంబంధించి ఒక స్మాల్ గ్లిమ్స్ రివీల్ అయితే చేస్తున్నారు. సో త్వరగా ఈ ఫిలిం నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, ట్రైలర్, టీజర్, సో ప్రమోషన్స్ వచ్చేసి ప్లాన్ చేస్తే మంచిది. ఇంకా 1 month ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రావడానికి ఉండేది. December 25th కన్ఫామ్ అయితే చేస్తున్నారు. సో రోషన్ మేకా నుంచి ఇది సెకండ్ ఫిలిం అనమాట మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతున్నది. నెక్స్ట్, OTT ఫిలిం. ఈ 2025 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం అనమాట, హోలీ నైట్ డీమన్ హంటర్స్. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ఈ మూవీ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. లైక్ అప్పుడు వచ్చేసి తమిళ్
హిందీ ఈ ఆడియోస్ వచ్చినప్పుడు మీకు చెప్పున్నాము అండ్ రికమెండ్ కూడా ఈ ఫిలిం వచ్చేసి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మూవీ నుంచి తెలుగు ఆడియో రిలీజ్ చేశారు. సో మూవీలో వచ్చేసి డాలీ యాక్ట్ అయితే చేస్తున్నాడు అనమాట. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ గా తీసుకుని వచ్చారు. హారర్ ఎలిమెంట్స్ వచ్చేసి టాప్ నాచ్కి అయితే ఉన్నాయి. సో గూస్ బాంబ్స్ వచ్చే ఎలిమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి డాన్లీ కోసమనే కాదు, మూవీ వచ్చేసి బాగుందన్నమాట. డెఫినెట్గా ఈ ఫిలిం ఒక్కసారి మీరు చూడవచ్చు. డ్యూరేషన్ కూడా చాలా తక్కువే, 1 hour 30 minutes, చాలా సింపుల్గా అయిపోతుంది. సో సెన్సార్ వచ్చేసి U/A. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదన్నమాట. మనకి జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియో యాడ్ అయితే చేశారు. మూవీ చూసేటప్పుడు స్క్రీన్ కి దగ్గరగా అయితే ఉండవాకండి, కొంచెం దూరంగా అయితే ఉంటుంది. అంటే ఆ దయ్యం వచ్చేసి సడన్ గా మీ ముఖం మీదకైతే వచ్చే విధంగా కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా సింపుల్ గా మూవీ అయితే అయిపోతుంది. జియో హాట్‌స్టార్‌లో ఉంది తెలుగు ఆడియో. అండ్ తెలుగు ఆడియో గురించి చెప్పాలంటే తెలుగు ఆడియో అయితే బాగుంది గైస్. సో లిటిల్ బిట్ మనకి జియో హాట్‌స్టార్ బెస్ట్ గానే డబ్బింగ్ అయితే కొట్టారు. సో వెంటనే వెళ్ళి ఈ ఫిల్మ్ ఓపెన్ చేసి వాచ్ చేసేయండి. నెక్స్ట్ వన్, నాగ చైతన్య గారి నుంచి లాస్ట్ గా మనం తండేల్ ఫిలిం అయితే చూసాము. సో తండేల్ ఫిలిం తర్వాత బిగిన్ అయిన ప్రాజెక్ట్ NC-24. అదే ఫ్రెండ్స్, విరూపాక్ష మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఆ ప్రాజెక్ట్ తర్వాత బిగిన్ అయిన ప్రాజెక్ట్ ఇదే అన్నమాట. సో ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా సంథింగ్ ఏదో తీస్తున్నారనమాట. అయితే ఇప్పుడు నాగ చైతన్య గారి బర్త్ అయితే వస్తుంది November 23rd. ఈ November 23rd వచ్చేసి మేకర్స్ ప్లాన్ చేశారు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్. సో టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రివీల్ కన్ఫర్మ్ అయితే చేశారు గైస్. సో గ్లిమ్స్ టీజర్ లాంటిది ఏమీ కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట. సో మూవీకి సంబంధించి టైటిల్ ఏం బ్లాక్ చేస్తారో చూడాలి. సో ఫస్ట్ లుక్ అనేది నాగ చైతన్య గారి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ మనం వచ్చేసి నాగ చైతన్య గారు ఈ ఫిలింలో లుక్ ఎలా కనబడుతుందో చూసాను అనమాట. సో ఆ పోస్టర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. November 23rd ఫస్ట్ లుక్ టైటిల్ వచ్చేసి రివీల్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గురించి ఈ ఇయర్ లో 2 ఫిలిమ్స్ అయితే చూసాం. ఇంకా 2026 లో రిలీజ్ కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తీసింది. సో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చేసి అంతా కంప్లీట్ అయితే చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సో మూవీ నుంచి మనకి ఫ్రెండ్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసి రిలీజ్ అవబోతుంది. అది వచ్చేసి మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా. నా ఇప్పుడు మేకర్స్ కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. December 31st వచ్చేసి మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ వస్తుంది. DSP గారు ఈ ఫిల్మ్కి వచ్చేసి మ్యూజిక్ అయితే అందించారన్నమాట. సో ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూద్దాము. December 31st ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడు 2026లో రిలీజ్ ఉంటుంది. లైక్ గైస్, ఇప్పుడే వచ్చిన న్యూస్ ప్రకారం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేద్దామని అయితే ఉన్నారంట. ఇన్ కేస్ ఏప్రిల్లో కానీ రిలీజ్ కుదరకపోతే, అంటే అప్పుడు లోపల ప్రొడక్షన్ వర్క్ కానీ అవ్వకుండా కుదరకపోతే మాత్రం మేలో వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట. సో ఏప్రిల్ ఆర్ మే, సో ఈ 2 months లో వచ్చేసి మనకి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ది రాజా సాబ్ మూవీ నుంచి ఫైనల్ గా ఫస్ట్ సాంగ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. మేకర్స్ అయితే ఈ సాంగ్ అనేది డిలే చేస్తూ మన ముందుకు తీసుకొని వచ్చిన విషయం తెలిసింది కదా. ఫస్ట్ వచ్చేసి బర్త్డేకి అనుకున్నారు, తర్వాత November 1st week అన్నారు. ఫైనల్ గా ఇప్పుడు ఈ డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో ట్రైలర్ కూడా ఎంత డిలే అయితే చేయలేదు, ఒక డేట్ లాకింగ్ అని ఆ డేట్ కి మనకి ట్రైలర్ అయితే ఫస్ట్ ట్రైలర్ కట్ వచ్చిందనమాట. సో ఈ సాంగ్ వచ్చేసి November 23rd రిలీజ్ చేస్తున్నారు. వచ్చిన ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. సాంగ్ టైటిల్ ఏమో అది రెబల్ సాబ్. సో ఈ ఫిలిం కి SS తమన్ గారు మ్యూజిక్ అయితే అందించారనమాట. మనకి ప్రభాస్ గారు ఈ ఫిలిం లో టోటల్ గా తన వింటేజ్ లుక్ వచ్చేసి మనం చూడబోతున్నాం. తన ప్రీవియస్ ఎలా ఉన్నాయో మూవీస్ వచ్చేసి స్టైలిష్ గా, సో అలా అయితే చూడబోతున్నాం. వచ్చిన ఆ పోస్టర్ లుక్, ఆ స్టైల్ కూడా మీరు చూడవచ్చు అనమాట. సో మారుతి గారు ఒక మాస్టర్ పీస్ ఫిలిం ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా అయితే అవుట్పుట్ మన ముందుకు తీసుకొని రాబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. సో ఈ ఫిలిం మనం థియేటర్స్ లో వచ్చేసి 2026 January 9th కి చూడబోతున్నాం. సో ఇంకా డిసెంబర్ లో అయినా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ అప్డేట్స్ ఇస్తే మంచిది. ఈ ఫస్ట్ సాంగ్ కానించి ఇంకా సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్, ఇంకా డెఫినెట్ గా మన ముందుకు సెకండ్ ట్రైలర్ కట్ కూడా ఉంటుంది. అది డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అఖండ 2 తాండవం ఫిలింకి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అనేది మీరు చూసారా గైస్, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. సో 4Kలో చూస్తుంటే ట్రైలర్ వచ్చేసి బెస్ట్గా అవుట్పుట్ అనేది మన ముందుకు వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఫుల్ కలర్ గ్రేడింగ్తో, సో టోటల్ పిక్చరైజేషన్ వచ్చేసి బాగుందన్నమాట. ఇంకా స్పెషల్గా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పుకోవాలి. బాలకృష్ణ గారు 1 హ్యాండ్తో ఒక 4-ముగ్గురునో ఎత్తేస్తున్నారన్నమాట. సో మనం లాజిక్ అయితే అస్సలు వెతకాల్సిన అవసరం లేదు. అది స్పెషల్గా బాలకృష్ణ గారి మూవీస్, ఇంకా బోయపాటి గారి డైరెక్షన్లో అంటే. సో ట్రైలర్ వచ్చేసి ఫ్రెండ్స్ బాగుందన్నమాట. కొన్ని చోట్ల VFX వచ్చేసి కొంచెం డౌన్ అనిపించింది అంతే. స్పెషల్గా వచ్చేసి
మన ఆది పినిశెట్టి ఈ ఫిలింలో యాంటగనిస్ట్ రోల్లో ఒక రేంజ్లో అయితే మనకి కనబడబోతున్నారు. సో తన నుంచి వచ్చిన ఆ గోస్ట్స్ ఉన్నాయి కదా, సో అది నాకు కొంచెం అనిపించింది. అంతే, మీరు అనొచ్చు అదే బెస్ట్ అని చెప్పేసి మన ఇండియన్ ఫిలిమ్స్ నుంచి విఎఫ్ఎక్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ట్రైలర్ వచ్చేసి నాకు బాగా అనిపించింది. ఇంకా స్టోరీ గురించి మనకి అంత గట్టిగా రివీల్ చేయలేదు, బట్ ఇక్కడ ఒకే పాయింట్ మీద ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఆ పాప అయితే ఉంది కదా, సో ఆ పాపకి ప్రమాదం రావడం, మళ్ళీ మన బాలకృష్ణ రావడం అన్నమాట. సో టోటల్గా బాలకృష్ణ గారు ఈ ఫిలింలో మనకి 3 లుక్స్లో కనబడుతున్నట్టు ట్రైలర్లో అయితే మనం చూసాము. ఒకటి ఫుల్ గెడ్డంలో ఉన్న ఆ అఘోరా లుక్ అనమాట, ఇంకోటి ఫస్ట్ పార్ట్లో చూసాం కదా ఆ లుక్ అనమాట, అంటే గుండుగా ఉండి కొంచెం హెయిర్ అయితే ఉంటుంది. ఇంకా తిన తమ్ముడు అయితే ఉన్నాడు కదా బాలకృష్ణ, సో తాను. సో టోటల్ 3 లుక్స్లో వచ్చేసి బాలకృష్ణ గారు ఈ అఖండ 2 తాండవంలో మనకి కనబడుతున్నారు. సో ట్రైలర్ చూసుకున్నట్టయితే 2 minutes 40 seconds రివీల్ చేసిన అందులో వచ్చేసి మనకి ఎక్కువగా వచ్చేసి ఆ గడ్డంతో ఉన్న బాలకృష్ణ అఘోరా లుక్కే ఎక్కువగా చూపించడం జరిగింది. సో అదర్ తన తమ్ముడు క్యారెక్టర్ లుక్ వచ్చేసి జస్ట్ ఒక్క షాట్ మాత్రమే చూపించారు, అంటే 1-2 షాట్స్ మాత్రమే చూపించారనమాట. ఇంకా ఆది పినిశెట్టి గురించి కూడా మనకి ఎక్కువ షాట్స్ అనేవి చూపించలేదు, బట్ తన క్యారెక్టర్ వచ్చేసి మూవీలో సంథింగ్ యూనిక్ అయితే ఉండబోతుంది. సో గైస్ ఇక్కడ మనకి ఆది పినిశెట్టి గారు బోయపాటి గారితో సెకండ్ టైం అనమాట వర్క్ చేయడం. ఫస్ట్ వచ్చేసి మనం సరైనలో యాంటగనిస్ట్ రోల్లో చూసాము, తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. మరి ఈ అఖండ 2లో తన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ టోటల్గా మూవీలో మనం చూడాల్సి అయితే ఉంటుంది. December 5th రిలీజ్ చేస్తున్నారు. సో ట్రైలర్ వచ్చేసి మూవీ మీద హైప్ అయితే క్రియేట్ అయితే చేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అయితే ఉంది, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో ఈ ఫిలిం రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. లో బడ్జెట్గా వచ్చిన ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇందులో తిరువీర్, శ్రావ్య అండ్ రోషన్ యాక్ట్ అయితే చేశారు. సో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది ఈ ఫిలింలో వచ్చేసి, అంటే తను వచ్చేసి ఆ పెళ్లి కోసం ఫోటో షూట్, వీడియో షూట్ చేయించుకోవడానికి వస్తాడు కదా, సో తనన్నమాట. తన క్యారెక్టర్ మూవీలో హైలైట్ అనమాట. స్పెషల్గా వచ్చేసి మూవీలో క్యారెక్టర్స్ మనకి ఎక్కువగా అయితే ఉండరు, సో చాలా తక్కువగానే ఉన్నా కానీ ఆ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అది రియల్లీ ఆసమ్ అనమాట. ఇంకా స్పెషల్గా వచ్చేసి ఆ రోషన్ క్యారెక్టర్, తను స్టార్టింగ్లో మనకు ఒక షార్ట్ చూపిస్తాడు, జినిగిపోయిన జేబు అనమాట. సో అందులో నుంచి ₹5 కింద పడుతుంది. సో ఎందుకు చూపించారనుకున్నాను, అది మెయిన్ స్టోరీకి కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో అది హైలైట్ అనమాట. రియల్లీ ఫ్రెండ్స్, 1 లైన్ స్టోరీ అయినా చాలా బెస్ట్గా తీసుకుని వచ్చారు. సింపుల్గా ఈ ఫిలిం అనేది చాలా బెస్ట్గా తీశారనమాట. మూవీ వచ్చేసి థియేటర్స్లో చూసిన వారికి తెలిసే ఉంటుంది. నౌ ఈ ఫిలిం మనకు వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో అతి త్వరలోనే మన ముందుకు తీసుకొని వస్తున్నారనమాట. లైక్ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ December 5th నుంచి G5 ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. థియేటర్స్లో కానీ ఈ ఫిలిం చూడకుండా ఉంటే గైస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మిస్ అయితే కాకండి. సో మస్ట్ వాచ్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.